వచ్చేద్దాం సరిగ్గా సలార్కి వచ్చేద్దాం, మనకి ఎక్కువ వెయిట్ చేయించకూడదు ఆడియన్స్ని. సో ఇప్పుడు యాజ్ వీఆర్ టాకింగ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో అది కూడా చూద్దాము. సలార్ సాంగ్ లిరిక్స్ అంటే మా కథ ఇంకా తెలీదు, ఉత్త ట్రైలర్లు లుక్ వరకే చూసాము. బట్ ఇప్పుడు దాకా క్యారెక్టరైజేషన్స్ మాకేం అర్థమయ్యాయో వాళ్ళ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టే ఉన్నాయి, చెప్పనట్టుగానే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని ఉన్నట్టే ఉన్నాయి. ఒక్కసారి పదాల గురించి, పదాలు చాలా చక్కటి పదాలు, ఒక్కొక్క క్యారెక్టర్ ఏ దారిలో వెళ్తుందో కూడా చెప్పారు. ఒక్కసారి ఆ పదాల గురించి. ముందుగా నాకు ఐ షుడ్ థ్యాంక్ ప్రశాంత్ నీల్ గారు అండి, ఇంత మంచి నాకు అవకాశం ఇవ్వడం. సలార్లో పాటలన్నీ నేనే రాయడం జరిగింది. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయన ఏంటంటే కథ నాకు పూర్తిగా చెప్పలేదు, సిచ్యువేషన్ చెప్తూ ఆ సందర్భం వరకే రాయమని చెప్పారనమాట. అంతేనా? అంతే. అలా అయితే కష్టం అవ్వదా అండి? క్యారెక్టరైజేషన్ మొత్తం కాన్ఫ్లిక్ట్ తెలియకుండా కొన్ని పదాలు ఏమన్నా వాడాల్సినవి రావేమో అన్న అదే ఆయన రప్పించుకుంటారండి. ఓకే, ఈ సో కాన్ఫిడెంట్ దట్ ఆయనకి ఏం కావాలో ఆయన కరెక్ట్గా తీసుకుంటారనమాట. సో ఆ విషయంలో ఆయనకి 100% క్లారిటీ ఉంది. అందుకే కొన్ని పదాలు అంటే ఇది ఫస్ట్ వెర్షనే కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న పదాలు మార్చి ఒక సెకండ్ వెర్షన్లోనే ఇది ఓకే అయిపోయింది. తను చెప్పడం చాలా క్లియర్గా చెప్పారనమాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద అంటే దోస్త్ మేరా దోస్త్ ఈ టైప్లో అదేదో లవ్ సాంగ్ లాగా ఉండకూడదు అలా అని చెప్పి RRRలో అది ఇద్దరు రైవల్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ లాగా సీతారామ శాస్త్రి గారు రాయడం జరిగింది. సో అలా ఉండకూడదు. ఇది మీరు ట్రైలర్లో చూసినట్టయితే వాళ్ళకి ఒకరు రష్యా నుంచి వచ్చారు, వీళ్ళకి సెర్బియన్ ఆర్మీ వచ్చింది, మనకెవరు వస్తున్నారన్నా అని ఒకడు అడుగుతాడు. అప్పుడు వరదరాజు ఏం చెప్పాడు అనమాట, సింపుల్గా ఇలా నడుస్తూ వచ్చి దేవా అంటాడు. అంటే వాళ్ళకి రష్యన్ ఆర్మీ ఉంది, వీళ్ళకి సెర్బియన్ ఆర్మీ ఉంది, మనకి ఏ ఆర్మీ ఉంది అంటే దేవా వన్ మ్యాన్ ఆర్మీ. సో ఇక్కడే ట్రైలర్లో చూపించారు, నాకు ఇదే చెప్పారనమాట. మీకు చెప్పింది కూడా అంతే సందర్భం ఇదే. ఒకడున్నాడు, వాడు ఆర్మీ, ఒక ఫ్రెండ్ కోసం ఒక ఆర్మీ తనకు తాను కదిలిస్తుంది, ఇది సిచ్యువేషన్ అని ట్యూన్ వినిపించారు. ట్యూన్ విన్న వెంటనే నేను అంటే ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ రిస్క్లో ఉన్నాడని ఒకడు కదిలి వస్తున్నాడు, వాడు ఎలాంటి వాడు అయి ఉంటాడు, మెటాఫర్స్ ఎక్కువ వాడదామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఓపెనింగ్ తోటే అంటే మన మొత్తం టోటల్ వరల్డ్కి శక్తికి మారుపేరే సూర్యుడు, సూర్యుడి మీదే మన భూమి ఆధారపడి ఉంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి సూర్యుడు ఎండ తగులుతుందని గొడుగు పట్టుకొని వస్తున్నాడు మిత్రుడి కోసం. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, భుజం తట్టాడు నేనున్నారా అని. ట్రైలర్లో ఇది కూడా ఉంది, నువ్వు పడుకో నేనున్నా కదరా, ఒక అభయం ఇస్తున్నాడు అనమాట. ఐఎమ్ దేర్ ఫర్ యూ. గొడుగు అంటే అక్కడ అభయం అంతే. సూర్యుడు గొడుగు పట్టి వస్తున్నాడు అంటే అంతే కదా, తనే గొడుగు పట్టి వస్తున్నాడు ఫ్రెండ్ కోసం. సూర్యుడు మరి చీకటిలో ఉండడు కదా, చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. ఇది ఎందుకు రాశాయంటే చీకట్లో కూడా నీడలా ఉంటాడు, చీకట్లో వెలుగులోనే నీడ ఉంటుంది. బట్ చీకటి అయినప్పుడు ఎలా అంటే వీడు చీకట్లో కూడా పడే నీడ, చీకట్లో కూడా ఉండే నీడ. అందరూ కంటికి రెప్పలా ఉన్నారంటారు, కంటికి సేఫ్ గార్డ్ రెప్ప, కంటిని కాపాడేది రెప్ప. బట్ రెప్ప నొదలక కాపు కాసడి కన్నువాడు, ఈ కన్ను 24/7 రెప్పకి కాపు కాస్తుంది. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ లైన్స్. మేబీ క్యారెక్టరైజేషన్స్ కూడా అంతేనేమో. ప్రభాస్ గారు మెయిన్, అది మీ ఊహకే వదిలేస్తున్నాను ఎవరు ఏంటి అనేది. బట్ ఎవరి కోసం వస్తున్నారు మీకు ట్రైలర్లో క్లియర్గా చూపించారు. ఇది రెప్ప నొదలక కాపు కాసాడి కన్నువాడు అంటే కంటికి రెప్పై ఉంటామంటాం కదా, కాదు రెప్పకే కన్నయ్య ఉన్నాడు అని రివర్స్లో ట్రై చేశాను అనమాట. తర్వాత ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ బగబగ తీర్చే చునుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు.
ఫస్ట్ నేను ఇది లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే పాడుతున్నా అండి. నాకు గొంతు అసలు బాగోదు. ఐఎమ్ నాట్ అ సింగర్, ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్. దీని మీద కూడా ఇంకో జోక్ ఉంది. ప్రశాంత్ గారికి ఎప్పుడైనా లిరిక్ చూపించినప్పుడు సార్ పాడాలా సార్ అంటే, ప్లీజ్ సార్ మీరు పాడకూడదు సార్. ముందు ఒకసారి పాడమన్నారు, తర్వాత ఎప్పటి నుంచి మీరు చదవండి సార్ పాడొద్దా. సో నేను లిరిక్ చదివి చెప్తుంటాను అనమాట. ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ వాయిస్. నాకు మెయిన్ ప్రాబ్లం వల్ల రాయడంతో కాదు, రాశాక డైరెక్టర్ గారు ఎవరైనా పాడి పంపించండి అంటారు చూడండి, అప్పుడు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. వద్దు సార్ నా గొంతులో వింటే మీరు బాగున్న పాట కూడా బాగాలేదు అంటారు, మీరే చదువుకోండి ట్యూన్ పెట్టి అని జనరల్లీ చెప్తుంటాను. సో ప్లీజ్ ప్రేక్షకులు క్షమించండి, నా గొంతు అసలు బాగోదు. జస్ట్ లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను అనమాట. ఆకాశం విడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి, ఎండ బగబగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఒక దాహంలో ఉన్నారంటే, ఎండ బగబగమంటూ ఒకరు దాహంలో ఉన్నారంటే ఆకాశం వదిలిపెట్టి పొలం మట్టిని ముద్దెడతాడు. అంటే అంత దూరం నుంచి కిందికి వస్తాడు, మీకు చినుకు అవుతాడు, దాహం తీరుస్తాడు. ముప్పు కలగక ముందు అంటే డేంజర్ వచ్చే ముందు నిలబడి ఆపుతాడు. డేంజర్ రావాల్సిన పని లేదు, డేంజర్ కన్నా ముందు తను నిలబడి ఆపుతాడు. సార్ అసలు ఒక్క మాట చెప్పండి, ఆయన చెప్పింది ట్రైలర్లో కనిపించిన ఒక్క సీన్ మాత్రమే. అవును అవును. అసలు ఇంత ఎలా ఇన్ఫర్ చేసుకున్నారు? జస్ట్ ఆర్మీ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఒక మ్యానే ఆర్మీలో వస్తే ఆ పదం కావాలి ఒక స్నేహితుడికి. ఇంతమందిని శత్రువుల గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు కదా, సైబీరియన్ నుంచి వచ్చారు, ఇంకొకరు రష్యా నుంచి వచ్చారు. సో వాళ్ళ గురించి మన అవగాహన, ఇంత దాన్ని ఎదుర్కోవడానికి ఒక మ్యాన్. కానీ మీరు ఇంత ఎలా సార్, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? లిరిసిస్ట్ అసలు ఎంత అంటే ఆయన మేజర్ వర్క్ అంతా మీ మైండ్ మీదే పెట్టేశారు కదా. అవునండి, ఈ ట్రస్టెడ్ మీ. లైక్ ఇప్పుడు మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీ పని తక్కువ అయిపోద్ది. మీకు ఒక లైన్ ఇచ్చి ప్లీజ్ చెప్పండి. యా అంటే అదే అండి, ఇప్పుడు ఒక మాట ఆగిపోయిన దగ్గర పాట మొదలవుతుంది అంటారు. సో ఒక డైరెక్టర్ తను చెప్పాలనుకునే డైలాగ్లో కాకుండా పాట రూపంలో చెప్పాలనుకున్నప్పుడే మా అవసరం పడుతుంది. సో ఇలాంటప్పుడే మా పెన్నుకు పని పడుతుంది. సో ఇలాంటి ఇంత మంచి సందర్భం వచ్చినప్పుడు కూడా రాయలేకపోతే మేము ఎందుకండి. సో మా ఇమాజినరీ వరల్డ్లో నేను ఆ క్యారెక్టర్స్ని ఊహించుకుంటూ వాళ్ళ మెటఫర్స్ ఇస్తూ ఒకరినొకరితో పోలుస్తూ అలా రాయడం జరిగింది. పల్లవి అంతా నేచర్తో అలా పోలుస్తూ, ఇక్కడ ఇంకా ఫిజికల్ మ్యాటర్స్లోకి చరణం. లైక్ ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, సో ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. ఖడ్గం ఒకడు అంటే ఖడ్గం షార్ప్గా ఉంటుంది, బట్ దానంతట అది ఫైట్ చేయలేదు, దాన్ని నడిపించి అంటే దాన్ని పట్టుకొని కలహం చేసినాడు ఒకడు. ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకటే వీళ్ళు. ఒకడు గర్జన, ఒక సింహం. కేజీఎఫ్లో డైలాగ్ ఉంది, గాయపడ్డ సింహం శ్వాస గర్జన కంటే గాయపడ్డ సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. అలా ఒకటిది గర్జన అయితే ఒకడు ఉప్పెన, ఇద్దరు కలిస్తే ఇంకా ప్రళయాలే, ఇంకా డిస్ట్రక్షనే అన్నట్టుగా అలా రాశా అనమాట. సో సైగ ఒకడు సైన్యం ఒకడు, మీకు తెలుసు సైన్యం ఎవరు అనేది. సైగ జస్ట్ ఒక చిన్న కంటి సైగ చాలు అంతే, సైగ ఒకడిస్తే సైన్యం ఒకడు అవుతాడు. సో కలిసి కదిలితే కథనమే, యుద్ధమే ఇంకా. సో ఇది ఒకరికొకరు అని ఇద్దరు నమ్మారు, ఒకరినొకరు నమ్మి నడిచారు. ఈ స్నేహం అనేది నూరేళ్ళు ఉండాలి అని అలా దానికి చరణానికి ఆ క్లోజర్ ఇచ్చా అనమాట.